గత గడిచిన వారమంతా కూడా ఆ పరలోక తండ్రి ఎంతగానో ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున ఆయన సంకల్పం చొప్పున ఈరోజు మనం అందరం కూడా ఆయన సన్నిధిలో కొడుకుని ఆ తండ్రిని కనపరచడానికి సూచించడానికి ఈ సమయం ఆయన మనకు ఇచ్చింది. కాబట్టి మనమందరం కూడా దేవుణ్ణి ఎంతైనా కనపరచాలి. ఆరాధన అనేది మందిరంలో కూర్చుని ఆదివారం ఆరాధించేది ఆరాధన కాదు. చాలామందికి అసలు ఆరాధన గురించి పూర్తిగా అవగాహనే తెలియదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆరాధన గురించి మనకు అవగాహన లేదు అంటే మనం వినటమైనా తప్పైనా ఉండాలి, అయితే బోధించేవాళ్ళు బోధైనా తప్పేయండి. ఎందుకంటే అసలు ఆరాధన అంటే ఏంటి? ఆరాధన ఉందని కానీ ఆరాధన లేదని కానీ అది కొత్త కాదు. అసలు ఆరాధన అంటే ఏంటి? దేవుణ్ణి నోటి మాట్లాడుతూ వర్ణించడం ఆరాధన అనేది. మైక్ పట్టుకుని పాటలు పాడి తప్పట కొట్టేది ఆరాధన అనేది. అసలు ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే మన జీవితం అయి ఉండాలి. దేవునికి ఒక అర్పణ. ఆరాధన అనేది అర్పణ. ఇది మనం అర్పించున్నాము. కానుకలకి దేవుని మహిమపరచగలమా? కొన్ని భోజనాలు పెట్టుకుని దేవుని మహిమపరచగలమా? అలాగని మందిరంలో ఏదైనా పనిచేసి దేవుని మహిమపరచగలమా? మనం ఏం చేస్తే దేవుని మహిమపడతాడు? మనం ఎలా జీవిస్తే అది ఆరాధన అవుతుంది? చాలామంది మైక్ పట్టుకుని వీధుల్లో సువార్త ప్రకటిస్తే అది ఆరాధనగా కొంతమంది భావిస్తూ ఉంటారు. కొంతమంది అయితే మందిరంలో పెద్ద పెద్ద కేకలు వేస్తూ పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా తప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ అది ఆరాధన అంటారు. ఒకవేళ మనం వీధిలో నుంచి మైక్ పట్టుకుని ఏదైనా సువార్త మనం ప్రకటించి దేవుణ్ణి మహిమపడుతున్నాము, దేవునికి ఆరాధన ఇది అని మనం చెప్పినప్పుడు ఎవరో వరుడు వచ్చి నీ జీవితం అలా ఉందా అని నన్ను అడిగితే నా దగ్గర సమాధానం లేనప్పుడు అది నేను ప్రకటించే ఎలా అవుతుంది? ఆరాధన ఆరాధన అనేది బయటికి చెప్పుకునేది కాదు, మాటలతో చేసేది కాదు. దేవునికి నా జీవితం అయి ఉండాలి. తరచుగా ఈ వాక్యం ఈ మాట కనీసం 4 సంవత్సరాలు బట్టి కూడా దేవుడు వాడిస్తూ ఉన్నాడు ఎక్కువగా. ఏమని ఎవరైతే వారి జీవితం క్రైస్తవ జీవితం దేవునికి అర్పణగా అర్పించడం, దేవుడికి ఏదైతే ఇష్టమో దాన్ని జీవించి దేవుని ముందు అర్పణగా పెట్టడం అది ఆరాధన. మాటలతోనూ లేకపోతే కానుకలతోనూ కొన్ని లేకపోతే మందిరంలో ఆరాధన అంటే ఏంటి? ధూపం వేసి పొగవేసి తప్పటి కొట్టి నైవేద్యం పెడితే ఆరాధన అవుతుందా? ఆరాధనకు దేవుడికి నైవేద్యం ఏది? నువ్వు నేను మనమే ఆయనకి నైవేద్యం అయి ఉండాలి. ఆ నైవేద్యం స్వీకరించేది ఇదిగా ఉండాలి. ఒక వ్యక్తి మనల్ని విందుకు పిలిచినప్పుడు అది మనం తినేటట్టుగా పెడతాడా, మనం ఆశించినట్టుగా పెడతాడా? అలాగే దేవుడు కూడా మనం పట్టుకొచ్చి అర్పణ, ఆదివారం పట్టుకొచ్చి అర్పణ అని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడా? మనం ఎటువంటి అర్పణ తీసుకుంటున్నాం? మన జీవితంలో ఎటువంటిది మనం కొనసాగిస్తున్నామా? ఆరాధన అంటే చాలా సులువు, చాలా సింపుల్. 2 మాటలు వాక్యం వినటం, 2 పాటలు పాడుకోవడం, పాస్టర్ గారు మన పాటలు చెప్పింది దాన్ని వర్ణించి చెప్తూ అది ఆరాధన కాదు. నిజమైన ఆరాధన ఏంటి? నా జీవితం అయి ఉండాలి. ఎవరైతే దేవునికి శిష్యార్పణలు అర్థం అనుకున్నారో, ఎవరైతే దేవునికి శిష్యులుగా జీవించాలనుకున్నారో, నా జీవితం ఆయన అర్పణగా అవ్వాలనుకున్నారో అది ఆరాధన. మన నోటి మాటతో పలికేదాన్ని ఆరాధన కాదు. ఆరాధన అనేది చాలా క్రైమ్ కూడింది. క్రైమ్ చెల్లించాలి. ఇన్ని వారాలు, ఇన్ని సంవత్సరాలు మనం ఎంతో దేవుడు మనతో ఎంతో లోతుగా మాట్లాడుతూ వస్తున్నాడు.
కానీ ఏ ఒక్కటి మనం విడిచిపెట్టుకుని దేవుని కోసం జీవిస్తున్నాం? ఒక్క గడియాన్ని మనం నిలబడగలుగుతున్నామా? నిజమైన సమయం వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడగలిగితే అది ఆరాధన. నిజంగా ఒక శోధన వచ్చినప్పుడు దానికోసం మనం నిలబడితే అది ఆరాధన. ఏమీ లేకుండా నేను దేవుడిని ఆరాధిస్తున్నాను, నా జీవితం దేవుడికి అంకితం అంటే అది అంకితంగా నోటి మాటలు చెప్పేది కాదు, యథార్థత కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పారు. మనం దేవుని ఎందుకు పెట్టి ఆరాధించాలి? మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి దేవుడు మనం నేర్పించాడా? దేవుడు మనకి ఏం చేశాడని దేవుడిని మనం ఆరాధించాలి అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ గడి ఇంకా మనం సజీవులుగా ఉంచాడే, ఇది చాలు ఈ జన్మ. ఈ గడి చూడని వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఈరోజు ఆయన నాతో మాట్లాడటానికి మనం ఆశపడినందుకు మన ఆశ ఆయన తీర్చడానికి ఇంకా మనం సజీవులుగా ఉంచాడు. ఇందుని బట్టి మనం ఆరాధించవచ్చు. ఇది నాకు చాలు ప్రభావ, నా జీవితానికి నువ్వు ఇచ్చిన ఈ గడియ చాలు. నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను ఎనగలుగుతున్నాను. నా జీవితం ఇంకొక గడి ఉంటే నీ కోసం నేను జీవిస్తాను అని ఒక్క గడి కోసం జీవించేది చాలు. అది ఆరాధన. మాటలతో చెప్పుకునేది కాదు ఆరాధన, వర్ణించేది కాదు ఆరాధన. ఆరాధన క్రైమ్తో కూడింది. క్రైమ్ చెల్లించాలి. క్రైమ్ చెల్లించేనే అది ఆరాధన అవుతుంది. చాలామంది ఆరాధన గురించి అసలు అవగాహనమే తెలియదు. అంటే మీరు పెద్ద గొప్పళ్ళ అని మనం ప్రశ్నించవచ్చు. కానీ నిజమైన ఆరాధన వాటిలో బైబిల్ ఏమని రాస్తుంది? సజీవ యాగముగా నీ శరీరం నువ్వు సమర్పిస్తేనే అది ఆరాధన, అది అర్పణ. ఆ అర్పణే ఆరాధన. మన జీవితాన్ని మనం ఎలా పంచుతున్నాం? దేవుడికి అర్పణగా పంచుతున్నామా? దేవుడికి మహిమకరంగా మనం జీవిస్తున్నామా? దేవుడి కోసం మనం నిలబడగలుగుతున్నామా? అది ఎలా జీవిస్తున్నామో మనమే తూకం వేసుకోవాలి. ఏ రోజుగా రోజు, ఏ గంటగా గంట, ఏ గడిగా గడియ సరి చూసుకుంటూ ఉండాలి. నా ప్రభు కోసం నేను జీవిస్తున్నానా? నా ప్రభు కోసం నేను టైం చెల్లిస్తున్నానా? నా ప్రభు కోసం నా సంతోషాన్ని నేను చంపుకుంటున్నానా? నా ఆనందాన్ని నేను కోల్పోతున్నానా? నా ప్రభు ఇచ్చే ఆనందం కోసం నేను పరుగులాడుతున్నానా? ఇది ఆరాధన. అంతేగాని ఆరాధన అంటే ఏంటి అసలు? దేవుడు మన ఊరికే విడిచిపెట్టి ఊరికినే మనం సజీవులుగా లేము. ఆయన ప్రేమ చెల్లించాడు. ఆయన ప్రేమ చెల్లించి మనందరినీ కూడా బందిగృహం నుంచి విడిపించాడు. మనం మన సొత్తు కాదు, ఆయన సొత్తు అయి ఉన్నాం. మనం ఎవరి సొత్తు? ఆ పరలోకపు తండ్రి ఆ యేసుక్రీస్తు ప్రభు సొత్తు అయి ఉన్నాం. మన ఇష్టానుసారంగా మనం జీవించి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడడానికి కాదు దేవుడు మనం టైం చెల్లించింది. ఆయన కోసం మనం ఏర్పరచుకున్నాడు. మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కాదు, ఆయన కోసం ఏర్పరచుకున్నాడు. ఆయన పిల్లలకు గాను, ఆయన కుమార్తెలు గాను, ఆయన కుమారులు గాను మనం ఏర్పరచుకున్నాడు. మరి మనం ఎలా జీవించాలి? ఆయన కోసం జీవించాలి. ఆయన ఏం చెప్తున్నాడో అది చేయటమే ఆయన పిల్లలమై ఉంటాం. ఆయన కుమారులు కుమార్తెలమై ఉంటాం. ఆయన వారసులమై ఉంటాం. నేను క్రైస్తవుని, నేను దేవుడు నమ్ముకున్నాను, నేను దేవుడు నమ్ముకునే నమ్ముతాను. దేవుడు నమ్ముకున్నాడు అనేక మంది, కానీ దేవుడి కోసం నిలబడేవాడు ఎంతమంది? దేవుడి కోసం జీవించేవాడు ఎంతమంది? ప్రతి కష్టం వచ్చిన వ్యక్తి దేవుడు పొందుతాడు, దేవుడు నమ్ముకుంటాడు. ఈ కష్టం తెలిసి నేను గుడికి వస్తాను, నీ కట్టుబడికి వెళ్తాను, కానుకలు వేస్తాను అని క్రైస్తవులు అంటారు. హిందువులు కూడా అలాగే అంటారు. ఏమంటారు? నీ గుండు కొట్టిస్తాను, గుండు కొట్టించుకుంటాను, లేకపోతే ఉండిలో డబ్బులు వేస్తాను, గొరిపోతులు కొడతానని వాళ్ళు మొక్కుకుంటారు. అది నమ్ముకోవడం. ఎందుకో నమ్మకం నీ చేస్తాడు. అది కాదు, దేవుడిని నమ్ముకోవడం కాదు, దేవుడి కోసం జీవించడం ఆరాధన, దేవుడి కోసం నిలబడటం ఆరాధన, దేవుడి కోసం చెల్లించడం ఆరాధన. అది ఆరాధన. అట్టి ఆరాధన కోసం దేవుడు చూస్తున్నాడే కానీ అందరి కోసం కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 249 పేజీ నెంబర్ 149 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు ఉండగా
ఆ, 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 ఆ. మనం ఏమిటి కొన్నాడు ఆయన? విలువ పెట్టి కొన్నాడు. మన రక్తం వల్లే, ఆయన రక్తం పాపంతో కూడిన రక్తం కాదు. ఆయన స్వచ్ఛమైన, ఏ కల్మషం లేని, పాపం లేని రక్తం ఆయన. అటువంటి రక్తం క్రైమ్ చెల్లించి నిన్ను నన్ను మన పాపం నుంచి మనం విడిపించాడు. మరి విడిపించిన దేవుడిని మనం ఎలాగా దేవుడికి కోసం మనం ఏం చేస్తున్నాం? దేవుడైతే మనం విడిపించాడు, దేవుడైతే మనం నమ్ముకున్నాం, నమ్ముకుని ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? ఆయనైతే తనకు ఉన్నది మొత్తం ఇచ్చేసాడు. మన కోసం ఏమి ఉంచుకోవాలి. ఆఖరి రక్త పొట్టు వరకు రక్తంతో పాటు ఉన్న నీరు కూడా విడిచిపెట్టేశాడు. మరి మనం ఏం చేస్తున్నాం దేవుడి కోసం? దేవుడికి ఆరాధన అంటే అర్పణ ఇవ్వాలి కదా, అర్పణ పెట్టాలి కదా దేవుడికి. మరి ఏ అర్పణ పెడుతున్నాం మనం? మనం పెట్టే అర్పణ మనం జీవితం అయి ఉండాలి. దేవుడి కోసం మహిమపరచవలసిన మనం ఎవరిని మహిమపరుస్తున్నాం? మనుషుల్ని మహిమపరుస్తున్నాం, మనుషుల్ని సంతోషపెడుతున్నాం, మనుషుల్ని కనపరుస్తున్నాం. దేవుడు పౌలుతో ఏమని రాయించాడు? దేవుడు మీరు సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మన దగ్గర ఏముందని విలువ పెట్టి కొన్నాడు ఆయన? మనం ఆ విలువకి తగ్గవాడమా? ఒక బంగారం బట్టి కంటే ఆ బంగారానికి తగిన దాన్ని వెల కట్టి ఆ వెల సొమ్ము మనకి ఇస్తున్నారు. మరి మన దగ్గర ఏ విలువ ఉన్నది? ఆయన విలువ పెట్టి కొన్నాడు మనల్ని. మన ప్రేమ, ఆయన ప్రేమే ఒక విలువ. ఆయన ప్రేమించడమే మనకు కలిగిన విలువ. అంతేకాదు మన దగ్గర ఏమీ లేదు. అన్నీ ఆయన చేశాడు. ఆయనే ప్రేమించి, ఆయనే ప్రేమ చెల్లించి, ఆయన నిన్ను నన్ను విడిపించాడు. నువ్వు నేను చేసిందే ఉంది. ఇంకా ఇన్ని తెలిసిన తర్వాత మనం ఎలా జీవిస్తే ఆయన ఆరాధన అవుతుందో అది మనమే నిర్ణయించుకోవాలి. మనం ఏం చేస్తే ఆరాధన అవుతుంది? అసలు ఆరాధన అంటే ఏంటనేది ప్రతిరోజు మనం గ్రహింపు కలిగి ఉండాలి. అందుకని యోహోవ ధర్మగ్రంథ దివారాత్రులు ధ్యానించమని ఆ కీర్తనకారుడు ముందుగానే సిద్ధపరిచి రాసి ఉంచాడు. మనం విన్నది ఈ మందిరం దాటి గోడ బయటకు వెళ్ళే వరకే మనలో ఉంటుంది. ఆ క్షణమే ఇలాగా మనకు ఆలోచన విధానమే మారిపోతుంది. ఈ దేవుడిని ధ్యానించే శక్తి ఆలోచన మనకి ఉంటుంది. అందుకని మనం దేవునికి మనం అర్పణగా ఉండలేకపోతాం. దేవునికి అర్పణగా మనం ఉండాలి అంటే మన జీవితాన్ని ఏదో ఒక విధంగా మనలో తగ్గింపు రావాలి, మనలో కోపం రావాలి, అలాగని మన నోటి మాటలు కంట్రోల్ చేసుకోవాలి. ఎదుటి మనం నిందలుగా ఆపుకోవాలి. అది తప్పని మనం నిర్ణయించుకోవాలి. వాటి నుంచి మనం విడిపించబడాలి. ఎవరికి వాళ్ళది ప్రతిదీ కూడా మనం తక్కువ చూసుకోవాలి. ఆయన విలువ పెట్టుకున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మరి ఎవరు సొత్తు? ఆ యేసుక్రీస్తు పలుకు ఆ పరలోక తండ్రి సొత్తు. ఎప్పుడైతే ఒక స్త్రీ మెడలో ఒక పురుషుడు తాడు కట్టాడో అది ఎవరి సొత్తు అవుతుంది? అతని సొత్తే అవుతుంది. వేరొక వ్యక్తితో మాట్లాడటం కానీ, వేరొక వ్యక్తి ఇంట్లో వెళ్ళి కూర్చోవడం కానీ ఉంటే అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఆ తాడు కట్టిన మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? అలాగే మనం కూడా మన ప్రభు ఆయనతో మనకే నిశ్చితార్థం అయిపోయింది. ఆయన మనం తీసుకెళ్ళే సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధపడి ఉన్నామా లేదా? ఆ సిద్ధపడి ఉండమే దేవునికి ఆరాధన. సిద్ధపాటు లేనప్పుడు ఇది అర్పణ కాదు. ఒక కూర తయారు చేయాలనుకున్నప్పుడు ముందే మనం ఏం చేస్తాం? అన్నీ మనం ముందే సిద్ధపరచుకుంటాం. ఫస్ట్ ఉల్లిపాయలు దొరుకుతాం, పచ్చిమిరపకాయలు దొరుకుతాం, తర్వాత అల్లం వెల్లుల్లి అన్నీ కుంగుతాము. మనం వచ్చిన మటన్ శుభ్రంగా కడుగుతాము. ఎన్ని చేద్దాం? అలాగే మన అర్పణలు కూడా దేవుడికి అన్ని రకాలుగా ఉండాలి. శుద్ధి చేసి ఉండాలి, శుభ్రపరిచి ఉండాలి, ఆయనకు నచ్చిన రుచికరంగా ఉండాలి. మనం ఊరుకునే ఆయన ప్రేమ చెల్లించి కొల్లా, విలువ పెట్టి కొన్నాడు, వెల చెల్లించాడు. మనం ఆయన సొత్తు. అందుకనే పౌలు సంఘాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభుకి భార్యాభర్తల సంబంధం పెట్టాడు.
ఎంత జ్ఞానంతో ఆయన ఆ మాట రాయకుంటాడు ఆ పరలోకపు తండ్రి పౌలుతో. ఎఫెసీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 176. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 చదవలేక. చాలు. మనం ఎవరు కూడా వారి శరీరాన్ని వారు కించపరచుకోరు, బాధ పెట్టుకోరు, గాయపరచుకోరు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా తన సంఘాన్ని పోషిస్తూ వస్తున్నాడు. జీవవాక్యంతో ఆయన సంఘం అంతటిని కూడా పోషించుకుంటూ వస్తున్నాడు. ఆయన మనం ఎంత క్రైమ్ చెల్లించినా ఎప్పుడు కూడా ఆయన రుణస్థమై ఉంటామే కానీ ఆయన రుణం మాత్రం మనం తీసుకునే వాళ్ళగా లేవు. ఎందుకు? మనకు తెలియని అనేక మర్మాలు ఆయన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం నేర్చుకోవడానికి ప్రతి సమయం ప్రతిరోజు ఆయన నీతో నాతో మాట్లాడుతూ చిత్తంగా ఉన్నాడు. అది ఇష్టపడి ఆయన దగ్గర మనం కూర్చోండి. ఎప్పుడు కూడా ఒక భార్యని ఇష్టపూర్వకంగా ప్రేమించి వివాహం చేసుకున్న భార్యని ఆ వ్యక్తి పడుతూ ఉంటాడా? ఆ శరీరాన్ని గాయపడుతూ ఉంటాడా? బాధ పెడుతూ ఉంటాడా? ఉన్నాడు. ఎందుకు? ప్రేమించాడు. ఆ స్త్రీని ఎక్కువగా ప్రేమించాడు. తనకు కావాలని ఆశపడ్డాడు, కోరుకున్నాడు. అలాగే పరలోక తండ్రి కూడా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనలో ఉన్న గాయాన్ని కట్టుకడుతున్నాడు, మనల్ని స్వస్థపడుతున్నాడు, మన నుంచి ఆ పాపం నుంచి మనం విడిపించాడు. ఆయన మనం ప్రేమిస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? నోటి మాటతో సింపుల్గా తీసి పడేస్తున్నాం. 33 చదవనక 31-32. చాలు. క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్పుతున్నానని పౌలుతో స్పష్టంగా దేవుడే రాయించాడమ్మా. యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రి విడిచిపెట్టాడు, ఆయన ఉన్న అధికారాన్ని విడిచిపెట్టాడు, సమస్తం విడిచిపెట్టాడు. నీ కోసం నా కోసం వచ్చి కూడా భూమి మీద నిలబడ్డాడు. మరి ఆయన కోసం మనం ఏం విడిచిపెట్టాం? మనం దేన్ని విడిచిపెట్టుకుంటున్నాం? మన దగ్గర ఏమైనా ఉందా విడిచిపెట్టుకునేది? ఏదైనా మనం విడిచిపెట్టుకోవచ్చు, కానీ మనం విడిచిపెట్టాం. ఎందుకు? మనకి ఇది ఇష్టం. దేవుని కన్నా మనకి ఈ లోకకన్నా ఇష్టం. ఈ లోకంలో ఉన్న ఆశలు ఇష్టం. ఈ లోకంలో కనిపించే అందాలు లేక ఘనతలు లేక సంపద ఇలా మనం వర్ణించుకుంటే అనేక మంది ఉన్నాయి. ఈ భూమి మీద అనేక మంది ఉన్నాయి. మరి ఏంటి మనం విడిచిపెట్టుకుంటున్నాం ఆయన కోసం? ఆయన అయితే మన కోసం ఆయన భార్యగా సంఘాన్ని భార్యగా సేకరించడానికి ఆయన తండ్రి విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. మరి ఆయనకు కావాల్సిన వధువుగా మనం ఉన్నామా? ఆయన కోరుకునే వధువుగా మనం ఉన్నామా? మనం తీసుకెళ్తే సిద్ధంగా ఉన్నాడు ఆయన. మనం సిద్ధపడి ఉన్నామా? అది మనం చూసుకోవాలి. మా ప్రభు నా కోసం వస్తున్నాడు, అందరి కోసం మా తర్వాత పుష్టు నా కోసం వస్తాడు. మా ప్రభు నన్ను ఎలాగైనా నా ప్రభుతో వెళ్ళాలి నేను అని ఆశ ప్రతి ఒక్కరికి కలిగి ఉన్నాను. ఎవరికైతే నేను శిష్యులుగా ఉంటాననుకున్నామో వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆ ఆశ కలిగి ఉన్నారు. నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. ఈ భూమి మీద ఉన్న ఈ ఘనత, ఈ ఆస్తి, ఈ సమస్తమును నాకు కొద్ది రోజులు నాకు సౌభాగ్యం కోసం, నేను కొద్ది రోజులు ఇక్కడ జీవించడానికి నాకు కావాల్సిన సౌభాగ్యం కోసం తప్ప నేను ఉండవలసిన స్థలం ఇది కాదు. ఇది నాకు శాశ్వతం కాదు. మా ప్రభుతో నేను ఉండాలి. మనం ఎవరైతే
మన ఒంటిలో ఉన్న క్రియలను చంపుకుంటామో అప్పుడు దేవునికి ఇష్టమైన వధువుగా ఉంది. దేవునికి ఇష్టమైన వధువుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎంత కష్టాన్నైనా అనుభవిస్తాం, ఎంత నష్టాన్నైనా భరిస్తాం. అలాగే దేవుని కోసం ఎలాంటి నిందైనా మోవడానికి సిద్ధంగా ఉంటాం. కానీ మనం ఏం చేస్తాం? అది మనమే నిర్ణయించుకోవాలి, మనమే ఆలోచించుకోవాలి. మనమైతే ఎలా జీవిస్తాం అనేది మనమే ఆలోచించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని మనం ముందు పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఏ నిందలతో ఆయన చేయించుకుంటూ వచ్చాడో, ఏ కష్టాలని ఆయన జయించుకుంటూ వచ్చాడో, ఏ శోధనని ఆయన ఎదిరించుకుంటూ వచ్చాడో అవి మనకు మనమే నిర్ణయించుకోవాలి, చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు నాతో ఉన్నాడు అంటూ మనం నమ్మి ఉన్నాం కాబట్టి, మనం యేసుక్రీస్తు ప్రభు మీద మనం విశ్వాసం ఉంచాం కాబట్టి, నా ప్రభు అయితే ఏం చేస్తాడు ఇక్కడ అనే ఒక ఆలోచన మనం కంపల్సరీ కలిగి ఉన్నాం. ఆ ఆలోచనతో మనం జీవించాలి. ఆ ఆలోచనే మనం ముందు నడిపిస్తుంది. అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు చాలా. ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఆ దేవుడి మీద ఆధారపడి తింటూ ఒక సంఘాన్ని నిర్మించి ఆ సంఘాన్ని జీవహారంతో పోషిస్తూ అనేకమైన నిందలు మోస్తూ అయినా సరే దేవుడి కోసం సంతోషంగా అనుభవిస్తారే, అది నిజమైన సంఘం. అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటారు, అక్కడ దేవుడు ఉంటాడు. పాటలు పాడితే మూచుకులు కొట్టుకుని దొత్తులు వేసుకుని ఆ పాటలు పెట్టి లైటింగ్లు పెట్టి చేసింది అది నేను చేసుకునేది. అది కానీ దేవుని ఆత్మ పనిచేసి ఎలా పనిచేస్తుంది? దేవుని ఆత్మ పనిచేస్తే ఒక మాట ప్రతి ఒక్క హృదయానికి తాగుతుంది. దేవుని ఆత్మ పనిచేసేటప్పుడు ఒక మాట దేవుడు పలికితే ఆ మాట ప్రతి హృదయానికి తాగుతుంది. ఎవరికి? ఎవరైతే ఆసక్తిగా వింటారో వాళ్ళకి, అందరికీ కాదు. మందిరంలో చాలా మంది టైంపాస్ వచ్చేవాళ్ళు ఉంటారు, పాస్టర్ గారికి జడ్జి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇరుగు పని వాళ్ళు ఎవరు ఉంటారు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారికి ఎవరైతే నిజంగా ఆసక్తి కలిగి ఉంటారో, నాతో దేవుడు మాట్లాడతారని ఆశపడి వస్తుంటారో వారికి మాట్లాడే ప్రతి మాట కూడా నా గురించి మాట్లాడే ప్రభావం సరి చేసుకుంటాను. నేను సిద్ధపడతా, నీకోసం నేను సిద్ధపడి ఉంటా, నేను నీకు వధువునై ఉన్నాను అని ఆశ కలిగి ఉంటాను. వాళ్ళ సంఘంలోనే ఉన్నాను, అది సంఘం అని చెప్పుకుంటానికి కాదు. సంఘం అనేది దేవునికి ఇష్టంగా జీవిస్తుందా లేదా, దేవునికి మహిమకరంగా ఉన్న సంఘమా కాదా? జాక్పల్ గారు ఈ మాట పోయిన వారంలో ఇప్పుడు విన్నానండి. అన్నీ ఉన్నప్పుడు నువ్వు దావీదు ఆయన రాజుగా లేనప్పుడు దావీదును తగిలినప్పుడు ఆయనతో ఎవరైతే ఉన్నారో ఆ దావీదుతో వాళ్ళు ఆయనకి శతాధిపతుల కింద, ఆయన సైనికులు, ఆయన ఒక బండ్రోతుల కింద ఆయన నియమించుకున్నాడు. ఎందుకు? కష్టకాలంలో ఆ దావీదు కూడా ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఎవరైతే ఈ సంఘంలో ఆర్పాటాలు లేవు, ఈ సంఘంలో గంగరాత్రులు లేదు, ఈ సంఘంలో మూజింపులు లేవు అని చూసుకునేవాళ్ళు కాదు. ఎవరైతే ఏమీ లేకుండా దేవుడు ఉన్నాడు, ఇది ఫస్ట్ మనకు కావాల్సింది. ఆర్పాటాలు అందులో కాదు, దేవుడు ఉన్నాడు, ఇది దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఆశతో ఎవరైతే ఆకర్షణగా లోపడిపోకుండా దేవుడు మాటకు లోబడి నిలబడతారో వాళ్ళు దేవుడు వాడుకుంటారు, వాళ్ళకే దేవుడు అవకాశం కల్పిస్తాడు. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో, దేవుడికి మనం భార్యగా ఉన్నామో లేకపోతే దేవుడికి మనం వ్యతిరేకంగా జీవిస్తున్నామో మనకు మనమే తోక వేసుకోవాలి. ఒక భార్య ఇష్టపూర్వకంగా పెళ్ళాడినప్పుడు ఆ భార్య ఏం చేస్తుంది? ఎంత కష్టం వస్తే భరిస్తుంది, ఎంత నష్టపోయినా భర్తను విడిచిపెట్టదు. అలాగే క్రైస్తవుడు కూడా అన్నీ ఉన్నప్పుడు కాదు దేవుడిని ఆరాధించేది. ఏమీ లేనప్పుడు నాకు నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభా, దాని కీర్తనగాడు అన్నట్టుగా ఆకాశంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నువ్వు ఉండగా ఈ భూమి మీద నాకేం అక్కలేదు అనే స్థాయిలో మనం రావాలి. ఈ మాట కనీసం ఒక 3-4 సంవత్సరాల పాటు మనం ఎన్నోసార్లు వాడుతూనే వచ్చాము ఈ మాట. కానీ మనం నిలబడగలుగుతున్నామా? ఇది మనం చూసుకోవాలి. అయ్యో ప్రభా, నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు నేను నిలబడలేకపోతానే, నువ్వు అవకాశం ఇస్తున్నావు, నువ్వు నేర్పిస్తున్నావు, కానీ నేను నేర్చుకునే స్థితిలో లేనే, నాకు వచ్చిన అవకాశం నేను కోల్పోతున్నానే, నేను నిలబడలేకపోతున్నానే.
నా పని, నా బంధువులు, నా వ్యాపారం, నా సొంతం, నేను జీవితం అంతా ఇదే సరిపోతే ఇంకా నువ్వు దేవుడిచ్చిన అవకాశం ఎప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకుంటావు? దేవుడు ప్రతి మనిషికి అవకాశం ఇస్తాడు, ప్రతి మనిషిని వాడుకుంటాడు, ప్రతి మనిషికి పరిచయం ఉంటుంది. కానీ దాన్ని గ్రహించి దాన్ని అనుసరిస్తమే దేవుడికి అర్పణ. హబక్కూకు గ్రంథం 772 17-18 వస్తున్నాను. 3వ అధ్యాయం 17-18 వస్తున్నాను. ఎవరు మనం నిజంగా దేవుని కోసం నా అర్పణ, నా జీవితం దేవునికి అంకితం అని చెప్పుకునే వారు మనం ఎలా ఉండాలి? ఒక్కొక్క రోజు అన్నీ ఉన్నా తినే టైం ఉండదు. అది దేవుడిచ్చిన బహుమానంగా మనం ఫీల్ అవుతూ ఉండాలి. ఆయన నేను ఎలాగో కోసం ఉండలేకపోతున్నాను, ఇది నువ్వు నాకు అనుమతించావు ప్రభా, నీకు నిండా వందనాలు. నువ్వు తిన్నావు ఆకులున్నా ఆ సమయంలో ఒకటి ఏమీ ఉండదు. అది కూడా దేవుడిచ్చిన అనుమతి అని మనం సంతోషంగా అనుభవించాలి. నాకన్నా దేవుడు నమ్ముకున్నావా, మాకన్నా అనులే బాగున్నారు, అనులే సంపాదన, ఈ భూ సంబంధమైన సంపాదన ఉండే కదా మన దేవుడికి రావే ఉంటుంది. ఎందుకంటే మనకన్నా ఎక్కువ అనులే సంపాదించుకుంటారు. భూ సంబంధమైన సంపాదన గురించి, భూ సంబంధమైన ఆస్తుల గురించి అయితే కావలసలా దేవుడిచ్చిన జ్ఞానం పెట్టి ఎవరి పాటు వాడు భార్య పిల్లలు పోల్చుకోగలరు. కానీ దేవుడి గురించి మనం దేవుడి సన్నిధిలో రావాలి, దేవుడి గురించి మనం నడవాలి. చక్రకి మెసలు వాళ్ళు ఏమన్నారు? మమ్మల్ని మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం నీకు పంపం. వాళ్ళకి తెలుసు దేవుడు రక్షిస్తానని, అయినా సరే ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం నువ్వు పెట్టిన 10 మేము మొక్కం. ఇవాళ మనం ఏమంటున్నాం? మా పిల్లలు పెళ్ళైతే ప్రభా నీ మందిరంలోనూ తలుపులు పెట్టిస్తాను, లేకపోతే నేను స్లాబ్ వేయిస్తాను, లేకపోతే గోడ కట్టిస్తాను, ఇలా కోరికలు కోరుకుంటున్నాం. మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇలా రకరకాల ఆలోచనలు మనం కోరుకుంటూ ఉంటాం. కానీ అప్పుడు ఏమంటున్నాడు? ద్రాక్ష తోట కాయకపోయినా, పంట రాకపోయినా, దొడ్లో గొర్రెలు లేకపోయినా, పశువులు లేకపోయినా ఆ పరలోక తండ్రితో నేను ఎప్పుడు ఆనందంగా ఉంటానంట. నిజమైన భార్య ఏం చేస్తుంది? ఆ భర్త ఏం తెచ్చినా తగ్గకపోయినా ఆ భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నిజంగా ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తుంది? నా భర్త కోసమే నేను తప్పించిపోతూ ఉంటుంది. నా భర్త ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళాడో, పొద్దున్న వెళ్ళాడు, భోజనం చేసాడో లేదో, టిఫిన్ చేసాడో లేదో, ఈత వేయడో లేదో, ఎక్కడున్నాడో, ఎప్పుడు వస్తాడో ఎలా చూస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా ఈ రోజున్నా రేపైనా ఎల్లుండైనా ఈ రోజైనా ఎప్పుడైనా పోయేవాడమే. కానీ నా ప్రభు నాతో మాట్లాడలేదు. ఏం బాధ? నా ప్రభు నాతో మాట్లాడాలా? నేను ఎలా ఉండాలి? నా ప్రభుత్వ సాహిత్యం తెగిపోయిందా? నా ప్రభుత్వ సాహసం కోల్పోయానా? నేను ఎక్కడ తప్పిపోయాను? నా ప్రభు నాతో ఎందుకు మాట్లాడలేదు? నాకు ఏం అవసరం, నేను తినకపోయిన పర్లా, ఎప్పుడైనా చచ్చేవాడిని అని తప్పని అనుకుంటే అది నిజమైన ఆత్మ. అలాంటి తప్పని కలిగి ఉండాలి, అలాంటి ఆశ కలిగి ఉండాలి. నాకు ఇవన్నీ నాకు అవసరం. ముందు ఫస్ట్ నా ప్రభు కావాలి. నా ప్రభుత్వం నా సహవాసం కలిగి, ఆ సహవాసం లేనప్పుడు ఎన్ని ఉంటాయండి ఉపకారం. కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనశ్శాంతి ఉందా? ధైర్యంగా కూర్చోగలరా? సంతోషంగా ఏదైనా 2 మాటలు మాట్లాడగలరా? బైబిల్ చదువుకోగలరా? లేదు దేవుని గీతం ఏదైనా మీ మనసులో అనిపించిన మనసులో ఆ గీతమైనా పాడుకోగలరా? లేదు. కానీ అదృష్టం పంపించారా దేవుడు?
ఎవరైతే దేవుని పట్ల ఆశ కలిగి ఉంటామో ఆయన ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపడతానని వాగ్దానం చేశారు దేవుడు. మనకు ఫస్ట్ ఆ ఆశ ఉండాలి, దేవుడి కోసం నాకు తపన ఉండాలి, దేవుడి పట్ల ఆశ కలిగి ఉండాలి. నాకు ఏమున్నా లేకపోయినా సరే ఆ ప్రభు ఉంటే నాకు చాలు. అది దేవుడికి ఆరాధన. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 162 పేజీ నంబర్ 162. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 162. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16, 17, 18 వచనం చదువు కలిపిన చూడండి. చదవక ఆ సర్వశక్తి గల ప్రభు మనందరినీ కూడా కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారని చెప్తున్నాడు. మరి ఆయన కుమార్తెలుగా ఉన్నప్పుడు ఆయన వారసులం కదా, మనం దేవునికి వారసులమై ఉన్నాం కదా. ఆ వారసులమై ఉన్నప్పుడు ఆయన వారసత్వం మనం ఎలా గ్రహించుకోవాలి? మన పిల్లలు మన వారసత్వం తీసుకొస్తున్నారంటే ఎలా తీసుకొస్తారు? మన తండ్రి, ఆ తండ్రి ఏమైతే చేస్తున్నాడో కుమారులు అదే విధంగా నడుపుతారు. తల్లి ఏమైతే చేస్తుందో పిల్లలు కూడా అదే విధంగా నడుపుతారు. ఎందుకు? అది వారసత్వం. ఆ వారసత్వంలో ఆ తల్లిదండ్రులకి గంతు చూసుకోవాలని తపన. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని కోసం మనం జీవిస్తే అది దేవునికి గంత అవుతుంది. దేవుని మాట కోసం మనం నిలబడితే అది దేవునికి మహిమ అవుతుంది. దేవుని కోసం మనం నష్టపోతే అది దేవునికి సంతోషకరంగా ఉంటుంది. ఎందుకు? నా బిడ్డ, నా కుమార్తె నా కోసం నష్టపోయింది, నా కుమారుడు నా కోసం బాధపడుతున్నాడు. ఆ బాధ వల్ల నువ్వేదో నీకు ప్రమాదం తప్పిపోయేది ఉంటుంటుంది, అందుకునే నీకు అది అనుమతించాడు దేవుడు. లేకపోతే దేవుడు నిన్ను బాధపెట్టే దేవుడు అయితే మాత్రం కాదు. నీకు ఇంకా మెరుగై నీరు జరగడానికి నీకు ఆ చిన్న సోదరు ఆ గ్రహింపులో మనం ఉన్నాం. ప్రభా, ఇది నాకు అనుమతించావు, ఇది నాకు జరిగింది అంటే నీకు తెలియకుండా జరిగిందైతే మాత్రం కాదు. సమస్తము నీ చేతిలో నువ్వు సర్వశక్తిమంతుడు, మేము మీ పిల్లలం అనే ఆలోచన ప్రతి మనిషి కలిగి ఉన్నారు. మన ఇష్టానుసారం మనం నోటుకుంటే మనం మాట్లాడేసి నేను దేవుడు నమ్ముకున్నానంటే దేవుడు రక్షించడు. మన మాట ఎలా ఉండాలి? దేవుడికి మహిమకరంగా ఉండాలి, దేవుడికి సంతోషంగా ఉండాలి. దేవుడిని సంతోషపెట్టకుండా, దేవుడిని మహిమపరచకుండా, నన్ను నేను కనపరచుకుని, నన్ను నేను సంతోషపెట్టుకుని నా గొప్ప కోసం నేను గంతులేస్తే దేవుడిని అది మహిమవుతుందా? దేవుడికి అది ఇష్టమవుతుందా? దేవుడిని చిరుల్లో ఎలా వేసి నేను సింహాసనం కూర్చుంటున్నాను. ఎప్పుడైతే తగ్గించుకునే స్వభావం నీలో నాలో ఉంటుందో అప్పుడు దేవునికి సింహాసనం మనకి సిలువ అవుతుంది. ఆ తగ్గించుకోవడం వల్ల అనేక శ్రమలు రావచ్చు, రాకపోవచ్చు కూడా. అలాగని మనం నన్ను చిన్న చూపు చూస్తారు, నన్ను కించపరుస్తారు, లేకపోతే నేను లోకువైపోతాను, ఇలాంటి పనికి మళ్ళీ ఆలోచనతో మనల్ని అపవాదం చేస్తాడు, మనలో గర్వం పుట్టిస్తూ ఉంటాడు. ఆ గర్వం వల్ల దేవుడితో సావాసం తెగిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన కలిగి ఆ గర్వం వస్తుందో ఆ గర్వంతో దేవుడితో సావాసం తెగిపోతుంది. ఇంకా ఆయన కుమారుడు మనం ఎక్కడ ఉంటాం? ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి ఆయన తెలియకుండా ఇది మనకు సంభవించదు. సమస్తం ఆయన దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మెలుగు కలిగి ఉండాలి. ఒక కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఒక దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా సరే
నా ప్రభు అనుమతి లేకుండా నాకు రాదు. ఎందుకంటే మేము పిల్లలు, మేము బాధపడము. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మనం ఎక్కడో ఉన్నాం. అయినా సరే వాళ్ళకి ఏదైనా కొంచెం జరుగుతే మనకు ఎంత వెలువలాడిపోతాం. అది ఒక టాబ్లెట్ వేసుకుంటే రోజు రెస్ట్ తగ్గిపోతాం వాళ్ళకి. అయినా సరే మనం ఎన్ని రకాలు ఆలోచిస్తాం. మనం అలాంటి పనిలోకపోతే అండి, మనల్ని సృష్టించిన దేవుడు మనకు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు ఆయన విడిచిపెడతాడు. మనల్ని కొన్ని సందర్భాల్లో పరీక్షలు అనేవి విడిచిపెడతాడు. మనం ఎంతవరకు నిలబడతాము? మానవుడు సౌఖ్యం తెలియదా? మన నాలుగ భగవంతుడు మనం ఎలాంటి మాటలు మాట్లాడుతుంటాము, ఎలాంటి తిరుగుతూ ఉంటాము, ఎక్కడెక్కడ ఏం మాటలు మాట్లాడుతున్నామో అని తెలియదా? సమస్తం తెలుసు ఆయన. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారనే నిజం మనకు తెలిసినప్పుడు దాన్ని మనం అనుసరించి ఆ యొక్క మాటను మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది నా తండ్రికి అవమానకరం, నేను ఈ మాట మాట్లాడితే, లేదా నేను ఇక్కడికి వెళ్తే, లేదా నేను ఇది చేస్తే, ఇలా నేను ప్రవర్తిస్తే ఇది నా తండ్రికి అవమానం అనే ఆలోచన ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆ ఆలోచన లేనప్పుడు మనం దేవుడు పిల్లలుగా ఉండదు. దేవుడు మన పిల్లలుగాను, కుమారులుగాను దేవుడు మనల్ని అంగీకరించదు. 1-2 తప్పులు చేస్తేనే మన పిల్లలు మనం ఏమంటాం, నా తప్పులు చదువుతావురా, ఎంత సిద్ధంగా మాట్లాడతాం మనం. అది చదువుట్లా అపవాది పన్నాగాల వల్ల కొన్ని సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏమంటాం, కన్నవాడు మనమే, కానీ మనం అంత సింపుల్గా తీసుకుంటాం మాట. నా కడుపుని చదువుతావురా నువ్వు, మరి ఆ పర్లోకి మన ఆటలో మనం ఎలా ఉన్నా ఎప్పుడైతే ప్రభా అంటున్నామో కాబట్టి రామా రానా దేవుడు పిలుస్తున్నాడమ్మా. అలాంటి దేవుడిని మనం ఎలా ఆరాధించాలి? ఆ దేవుడికి మనం ఏమిస్తే ఆరాధన అవుతుంది? మన జీవితం ఆయన కోసం జీవించే జీవితం కలిగి ఉన్నది. యాకోబు పత్రిక 212 పేజీ నెంబర్ 212 యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వస్తాను. దేని విషయంలో మనం ఓపిక కలిగి ఉండాలి? ఒక రైతు తొలకరి వానను కడవరి వానను సరిచూసుకుంటాడు. ఎలా సరిచూసుకుంటాడు? తొలకరి వాన అయితే విత్తనాలు విత్తుకోవడానికి ఉపయోగపడుతుంది. కడవరి వాన ఏం చేస్తుంది? ఆ పంట పండే పంటను చేతి రాకుండా ఆటంకపరిచే వాన. కానీ రైతు ఏం చేస్తున్నాడు? ఈ రెండాటిని కూడా సమసోకం చూసుకుని ఆ పొలంలో పండిన పంట తను తగ్గించుకుంటున్నాడు. మరి ఆ పరలోకపు తండ్రి మనలో ఆయన ఆత్మ మనలో పెట్టినప్పుడు ఆ యొక్క ఆత్మను మన హృదయాన్ని ఎప్పుడు మనం సిద్ధం చేసుకుంటుండాలి. దేవుడు మనకు ఎప్పుడైతే మారుమనసు కలగజేశాడో ఆ మారుమనసు స్థితిలో మనం ఎలా ఉన్నామో ఆఖరి గడియల వరకు కూడా వచ్చే ఒడిదుడుకుల్ని, ఎదురు దెబ్బల్ని, చురుగాలుల్ని, తుఫాను గాలుల్ని, కొట్టుతే పడిపోయే వర్షాన్ని, ఇలాంటి అనేకమైన వస్తూ ఉంటాయి. వీటన్నిటిని సమసోకం చూసుకుని నిలబడి కలిగిన వాడు ఆరాధికుడు. బాధతే తప్పిపోయి కష్టమైతే విడిచిపెట్టేసి అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు నాకు దేవుడు తప్ప రెండో ప్రపంచమే లేదంటాం. ఇది కాదు ఆరాధన. ఆరాధన అనేది నీ దొడ్లో ఉన్న పశువులు ఉన్నా లేకపోయినా దేవుని కోసం జీవించి, నీ వ్యాపారం చేస్తావు, నష్టం వచ్చినా లాభం వచ్చినా దేవుని కోసం చేయి. దేవుడు సంతోషిస్తాడు. దుఃఖపడక తక్కువ వచ్చింది,
లాభం పోయింది అని దుఃఖపడదు. ఎవరైనా సరే ఇది మనకు చాలా మెలకువ. దేవుడు కొన్ని సందర్భాలు ఏ వ్యక్తి అయితే దాన్ని తట్టుకుంటాడో ఆ వ్యక్తికి దాన్ని అనుమతిస్తాడు తప్ప దేవుడు దేన్ని మనం తట్టుకోలేమో దాని మాత్రం దేవుడు దేన్నైతే మనం ఓర్చోగలమో దాన్నే మనం అనుమతిస్తాడు. కాబట్టి మనం తొలగని వాళ్ళకు కడవని వాళ్ళకు ఆ రైతు ఎలా అయితే సమకూర్చుకున్నాడో అలాగే మనం కూడా మొదటి క్రైస్తవ జీవితం ప్రారంభించినప్పుడు ఎలాగైతే ఉన్నామో రోజులు గడిచే కొద్ది ఆ దేవుడికి ఆ పంట మనం అర్పించుకునే పంట ఆయనకి ఇష్టపూర్వకంగా ఉందా లేదా మన అర్పణ ఇది రోజు మనం చూసుకుంటూ ఉండాలి. ఆ అర్పణ మనం పట్టుకెళ్ళే అర్పణ దేవుడికి సంతోషంగా ఉందా లేదా, నేను పట్టుకెళ్ళే అర్పణ నా జీవితం దేవుడు సంతోషిస్తున్నాడా లేదా, దేవుడికి భయంకరంగా ఉందా లేదా, దేవుడు ఆనందిస్తాడా లేదా, ఇది మనం చూసుకోవాలి. ఇది ఆరాధన, దేవుడు కోరుకునే ఆరాధన ఇది. అంతేగాని ఆరాధన లేదు, ఆరాధన చేస్తూ రాదు, ఆరాధన అంటే ఏదో తెలియదు, ఇవి నోటి మాటతో పలికేవి కాదు. నోటి మాటతో అయితే జ్ఞానం ఉన్నవాడు ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. దేవుడి జ్ఞానాన్ని పెట్టి వందించి గంటలు చేసేవాడు చెప్పేవాడు ఉన్నారు. అదే దేవుడికి ఒక్క గడియ నువ్వు నిలబడితే చాలు, అది ఆరాధన. నువ్వు అర్పించవలసిన సమయంలో దేవుడికి ఒక గడియను అర్పిస్తే చాలు, అది ఆరాధన దేవుడికి. అట్టి ఆరాధన కోసం చూసుకుంటున్నాడే కానీ దేవుడు అందరినీ కాదు, నా సొంత తీసుకుంటారు.